భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొత్తగూడెంలో మన్మోహన్ సింగ్ ఎర్త్ స్పైన్సెస్ వర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక 312 ఎకరాల్లో సుమారు 500 కోట్లతో యూనివర్సిటీ నిర్మాణం పూర్తయింది. పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మూడు 312 ఎకరాల్లో ఇక 500 కోట్లతో యూనివర్సిటీని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. యమున కొత్తగూడెంలో మధ్యాహ్నం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులుగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణలో తొలి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా నేడు ప్రజలకు అంకితం చేయనున్నాడు. సీఎం చారిత్రాత్మక ఘట్టానికి సర్వంగా సుందరంగా ముస్తాబని చెప్పవచ్చు. ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది దాదాపు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు ఎలాంటి యూనివర్సిటీ కూడా లేదు. ఒకప్పుడు 1957వ సంవత్సరంలో ఇక్కడ మైన్స్ ఎక్కువ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో ఇటు మనుగూరు కావచ్చు, ఇటు కొత్తగూడెం, ఇల్లందు, దాంతోపాటుగా సత్తుపల్లి ప్రాంతాల్లో, భద్రాచలం ప్రాంతాల్లో ఎక్కువ ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతం, దాంతోపాటు ఎక్కువ బొగ్గు గనులు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ 1957వ సంవత్సరంలో సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్, మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటైన తర్వాత మైనింగ్ యూనివర్సిటీగా మార్చారు. ఇంజనీరింగ్ కళాశాలను కాస్త మైనింగ్ యూనివర్సిటీగా మార్చారు. ఆ తర్వాత దీన్ని కాస్త సుమారు 312 ఎకరాల్లో ప్రస్తుతం ఈ భవనాలు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా ఉంది. దీనికి కూడా ఇప్పటికే పూర్తిగా 500 కోట్ల రూపాయలతో కూడా పూర్తిగా అభివృద్ధి చేశారు. దీంట్లో కూడా జియో ఫిజిక్స్, జియాలజీ, దాంతోపాటు జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, ఎర్త్ సైన్స్ తో పాటుగా మరోపక్క ఓషియోనోగ్రఫీ అంటే సముద్ర గర్భంలో ఎలాంటి లోటుపాట్లు ఏర్పడుతున్నాయి, సముద్ర గర్భంలో మార్పులు, దాంతోపాటు భూములలో వాతావరణం, ఖగోళ శాస్త్రం, దానికి సంబంధించిన ఆకాశంలో ఏర్పడే వాతావరణ మార్పులను కూడా పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కూడా ఉపయోగపడుతున్నట్టు మాత్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తున్న పరిస్థితి పడుతుంది. దీన్ని దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ పెట్టడం కూడా ఇక్కడి నుంచి సుమారు ఒక్కొక్క కోర్సులో ఇప్పుడు చెప్పిన విధంగా జియాలజీ, దాంతోపాటు జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, మైనింగ్ తో పాటుగా ఎర్త్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, దీంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించింది ఈ ఏడాది క్లాసులు కూడా మొదలయ్యాయని చెప్పవచ్చు. దీంట్లో 60 సీట్లకు ఒక్కొక్క విభాగంలో ఉంటాయి. వీటన్నిటి కూడా ప్రస్తుతం ఈ సంవత్సరం నుంచి డిగ్రీ సంవత్సరం మొదలవుతున్నాయి. 3 సంవత్సరాల పాటు ఈ కోర్సు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే ఏడాది కానీ లేదా పై వచ్చే ఏడాది కానీ పీజీ కళాశాలను కూడా దీంట్లోనే ఇమిడి విధంగా చేస్తా అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఐటీడీఏ ప్రాంగణానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. అక్కడి నుంచి మంత్రులు సాదర స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వారంతా సీఎం కాన్వాయ్ ద్వారా రుద్రంపూర్ లో ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీకి, ఈ ఎర్త్ యూనివర్సిటీ కూడా సంస్కరణలకు ఆద్యుడైన మన్మోహన్ సింగ్ మాజీ ప్రధాని అతని పేరును పెట్టడం కూడా చారిత్రాత్మక ఘట్టం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని రేపు ఈ రోజు అక్కడున్న మన్మోహన్ సింగ్ సంబంధించిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ సంబంధించిన పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన బిల్డింగ్ బ్లాక్ కూడా పూర్తిగా ఇనాగ్రేట్ చేసింది. అక్కడ ఏర్పాటు చేసిన అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులు, ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. దీంట్లో సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు కూడా సీటింగ్ కెపాసిటీ ఉంది. దీంట్లో కూర్చొని ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వల్ల లాభాలేంటి, దానిపై కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా వివరించే ప్రయత్నం. దీనికి సంబంధించిన పూర్తిగా బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా ఇప్పుడు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో వాళ్ళ అదుపులో కూడా తీసుకున్న పరిస్థితి. సీఎం సభ నేపథ్యంలో సీఎం పర్యటన, సీఎం సభ అక్కడ సభస్థలి ఏర్పాటు చేసిన ప్రాంతంలో సుమారు 900 మంది పోలీస్ అధికారులు అంటే డిఎస్పీ స్థాయి, ఏసీపీ స్థాయి అధికారుల నుంచి మొదలుకొని హోంగార్డు వరకు కూడా 9 మంది పోలీస్ అధికారులను కూడా వినియోగించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.